వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా వంటలు. ఈరోజు నేను మురుకులు మేము ఎలా చేసుకుంటామో చూడండి. ఈ విధంగా చేస్తే మురుకులు చాలా కరకరలాడుతూ చాలా బాగుంటాయి, క్రిప్సీగా ఉంటాయి. ఫస్ట్ ఈ గ్లాస్ తోటి 4 గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నాను. 4 గ్లాసుల బియ్యం పిండి. పుట్నాల పప్పు ఉంటుంది కదా, ఆ పుట్నాలు గ్రైండ్ చేసుకొని ఒక గ్లాస్ తీసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గ్లాస్ తీసుకోవాలి పుట్నాల పప్పు. ఈ కొలతతో చేస్తే చాలా మంచిగా ఉంటాయి, బురబురలాడుతుంటాయి. నువ్వులు ఒక 2 స్పూన్లు అంత వేయాలి. 2 స్పూన్లు అంత అందదా, మినిమం 2 స్పూన్లు పడుతుంది. నెక్స్ట్ వామ 2 స్పూన్లు అంత మందం తీసుకొని కొంచెం నలిపి వేయాలి. ఆ స్మెల్ బాగా మురుకులకు పట్టుకుంటుంది, కొంచెం నలపాలి. వామ కొంచెం ఎక్కువ వేసుకుంటే కూడా మంచిది అసలు. తర్వాత ఒక 2 స్పూన్ల, చిన్న స్పూన్తో 2 స్పూన్ల కారం. కారం కొద్దిగా ఎక్కువ వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, కానీ మాకు ఇది సరిపోతుంది. 4 గ్లాసుల పిండికి ఈ మాత్రం కారం సరిపోతుంది. ఉప్పు తగినంత. రెండు చిన్న స్పూన్లు వేసిన ఉప్పు సరిపోతుంది దీనికి. మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. పిండి మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో నూనె వేడెక్కిన తర్వాత ఒక పెద్ద గంటె, ఇటువంటి గంటె తీసుకొని ఆ గంటె నూనె ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఈ నూనె మొత్తం కూడా పిండికి పట్టేటట్టు కలుపుకోవాలి. నూనె వేడిగా ఉంది కాబట్టి కొంచెం చల్లగిన తర్వాత చేతితోటి మొత్తం బాగా పిండి మొత్తానికి నూనె అంటుకునేటట్టు కలపాలి. క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఈ విధంగా ఈ కొలతలతో చేస్తే. పిండి మొత్తాన్ని కూడా నూనె బాగా పట్టుకోవాలి. కొద్దిసేపు ఒక 2 నిమిషాలు బాగా కలపాలి పిండిని. వాటర్ తీసుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మురుకుల పావు తీసుకొని అందులో పెట్టుకొని, ఆ చిన్న వీడియో మిస్ అయింది నాకు, ఆ మురుకుల గుట్టంలో వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్లో వేసుకొని వేపుకోవాలి 2 నిమిషాల పాటు. ఈ విధంగా ఆయిల్లో వేసుకొని బిల్లల్లాగా వేసుకోవచ్చు, చిన్న చిన్న మురుకుల్లాగా కూడా వేసుకోవచ్చు. మొత్తం ఆయిల్ మురుకుల గొట్టంలో వేసుకొని ఈ విధంగా చేసుకోవాలి. కరకరలాడే మురుకులు రెడీ. సూపర్గా ఉన్నాయి టేస్ట్. మీరు కూడా చేసి చూడండి. నా ఛానల్ కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.